హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, అలాగే పంజాబ్ హర్యానాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అండ్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండ్ దాంతో పాటుగా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఈవెన్ ఒక డిసీజ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ఇంటర్నేషనల్ ఓరియంటెడ్ గా కూడా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి టాపిక్ వచ్చేటప్పటికి రియో డి జెనారియో డిక్లేర్డ్ అ డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీ. రియో డి జెనారియో అనేది ఏదైతే ఉందో అది బ్రెజిల్ కి సంబంధించిన ప్లేస్ అండి, లేదా బ్రెజిల్ యొక్క క్యాపిటల్ గా కూడా చెప్పొచ్చు అనమాట. అది రీసెంట్ గా ఏం డిక్లేర్ చేసింది అంటే తన కంట్రీలో డెంగ్యూ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. జస్ట్ న్యూ ఇయర్ దాటిన తర్వాత 3 weeks లోని జనవరిలో మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి థౌజండ్స్ లో మనకి రికార్డ్ అయ్యాయి. అందుకని చెప్పేసి రీసెంట్ గా డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సో క్వశ్చన్ ని ఎలా అడగచ్చు, హౌ దే విల్ ఫ్రేమ్ దట్ క్వశ్చన్ రిగార్డింగ్ టు దిస్ కరెంట్ అఫైర్ ఇన్ ఎగ్జామినేషన్ అనేది చూద్దాం. సో రీసెంట్లీ విచ్ కంట్రీ డిక్లేర్డ్ అ డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీ ఇన్ 2024? రీసెంట్ గా 2024 లో డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన కంట్రీ ఏది? బ్రెజిల్. ఒకవేళ ప్లేస్ లేదా క్యాపిటల్ అడిగితే రియో డి జెనారియోగా గుర్తుపెట్టుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. కాకపోతే బ్రెజిల్ ఈ కరెంట్ అఫైర్ ని మనం బేస్ చేసుకుని చాలా కరెంట్ అఫైర్స్ ని రివైజ్ చేయొచ్చు. We can revise static data, we can revise that co-related current affairs. అవి ఏంటి అనేది చూద్దాం. సో మనకి ట్రకోమా అని చెప్పేసి ఒక డిసీజ్ ఉంది అండ్ వీ హ్యావ్ అ డిసీజ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రకోమా. సో ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్ మ్యాచ్ అయితే కొంచెం సరి చేసుకోండి ప్రొనౌన్సియేషన్. ట్రకోమా వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఐ ఉంటది కదా, కన్ను ఎదురుగా అయిపోవడం, కళ్ళలోంచి నీళ్లు రావడం. సో ఐ రిలేటెడ్ డిసీజ్ అనమాట. రెడ్డిష్ ఐస్, టీయర్స్ ఇన్ ఐస్, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో లక్షణాలు. సో ఈ ట్రకోమా డిసీజ్ ఏదైతే ఉందో టోటల్ గా 18 కంట్రీస్ దీన్ని ఎలిమినేట్ చేసుకున్నాయి. 18 కంట్రీలు ఈ డిసీజ్ ని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. 2023 నుంచి ఇది న్యూస్ లో ఉంది. ఏ కంట్రీస్ అయితే నల్లిఫై చేసుకుంటాయో, కంట్రీస్ అయితే 0 కేసెస్ ని మనకి రికార్డ్ చేస్తాయో ఆ కంట్రీస్ కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. రీసెంట్ గా ఇరాక్ కి కూడా ఇవ్వడం జరిగింది. ఇరాక్ రిసీవ్ దట్ ఫ్రీ సర్టిఫికేషన్ రిగార్డింగ్ టు ద ట్రకోమా డిసీజ్ గా చెప్పొచ్చు అనమాట. అది రివైజ్డ్ కరెంట్ అఫైర్. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే జెనీవాలో లొకేట్ అయి ఉంది. టెడ్రస్ ఆథనమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా హెల్త్ డే అనే దాన్ని ఎప్పుడు మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే April 7th. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది April 7th మనకి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కరెంట్ అఫైర్ కి రిలేటెడ్ గా ఈ కరెంట్ అఫైర్ ని రివైజ్ చేసాం. బట్ ఇక్కడ ఇంకొక కరెంట్ అఫైర్ ని కూడా మనం రివైజ్ చేయొచ్చు. హియర్ వి హ్యావ్ ఇరాక్. ఇరాక్ కి ఎప్పుడు కాంబినేషన్ గా ఉండే ఇంకొక కంట్రీ ఏది? ఇరాన్. ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహ్రాన్. ఇరాన్ కరెన్సీ రియాల్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఇబ్రహీం రైజీ. ప్రెసెంట్ మనకి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఈ ఇరాన్ ఎవరికి ఫ్రీ వీసా అనేది రీసెంట్ గా డిక్లేర్ చేసింది? ఫర్ విచ్ కంట్రీ ఇరాన్ ఈస్ డిక్లేర్డ్ ఫ్రీ టూరిస్ట్ వీసాగా చెప్పొచ్చు? దట్ ఈస్ ఇండియా. ఇండియాకి డిక్లేర్ చేసింది. మాక్సిమం ఒక టూరిస్ట్ ఎన్ని డేస్ అక్కడ మనకి స్పెండ్ చేయొచ్చు? 15 days స్పెండ్ చేయొచ్చు అనమాట. అది నిన్న మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్. అంతకన్నా ముందర ఇరాన్ కి సంబంధించిన లాంగ్వేజ్ ఒకటి ఉంది, పర్షియన్ లాంగ్వేజ్, పార్సీ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ ఇండియా యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ లో అఫీషియల్ గా భాగం కానుంది. సో ఇది మనం రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గా ఇక్కడ వరకు చెప్పొచ్చు. ఇంకొకటి చూడండి. సో లైక్ ట్రకోమా డిసీజ్ వీ హ్యావ్ అ మలేరియా. ఇండియాలో ఇప్పటికీ కూడా మలేరియా కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఫ్రీ మలేరియా కంట్రీగా అవ్వడానికి అని చెప్పి. ఆల్రెడీ 2023లో బిలైజ్, సెంట్రల్ అమెరికాకి సంబంధించిన కంట్రీ, బిలైజ్, అజర్బైజాన్, తజికిస్తాన్, ఈ 3 కంట్రీస్ కూడా మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి పొందాయి. ఇండియాలో లాస్ట్ ఇయర్ మనకి ఒక డిసీజ్ అనేది న్యూస్ లో బాగా సర్క్యులేట్ అయింది, నిఫా వైరస్ అన్నమాట. సో ఇది ఎక్కడ బాగా ఐడెంటిఫై అయిందంటే కేరళలో. సో ఇవన్నీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. డెంగ్యూని రీసెంట్ గా మనకి ఎక్కడ రికగ్నైజ్ చేశారు, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు? బ్రెజిల్ ఆర్ రియో డి జెనారియో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రకోమా డిసీజ్ ని రీసెంట్ గా 18th కంట్రీ ఏదంటే మనకి ఇరాక్ గా చెప్పొచ్చు, ఫ్రీ సర్టిఫికేషన్ ని పొందింది. అలాగే మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ 2023లో రీసెంట్ గా పొందిన కంట్రీస్ ఏవి? తజికిస్తాన్, అజర్బైజాన్, బిలైజ్. సో ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కనుక మనం జనరల్ గా చూసుకుంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్.
సో మనకి కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే బ్రెజిల్ ని పిలవడం జరుగుతుంది అనమాట. బ్రెజిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అలాగే ఇండియాలో కాఫీ ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉన్న స్టేట్ ఏది అంటే కర్ణాటక. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ మనకి వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది కూడా కర్ణాటకలోనే జరిగింది. సో అది ఒకటి. నెక్స్ట్ వన్ చూడండి, కొన్ని సమావేశాలు అనేవి ఇక్కడ చూడొచ్చు. బ్రెజిల్లో 2024 ఈ సంవత్సరం G20 సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. G20 విల్ హోస్ట్ బై విచ్ కంట్రీ ఇన్ 2024? బ్రెజిల్. G7 విల్ హోస్ట్ బై విచ్ కంట్రీ ఇన్ 2024? ఇటలీగా చెప్పొచ్చు. సో 2023లో G20ని హోస్ట్ చేసింది ఇండియా, G7 ని హోస్ట్ చేసింది జపాన్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ G77 ప్లస్ చైనా. ఈ సమిట్ అనేది 2023లో రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అడిగితే ఉగాండాలోని కంపాలా అనే ఏరియాలో జరిగింది అనమాట. దిస్ G77 కంట్రీస్ ఆర్ నథింగ్ బట్ మనకి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో టోటల్ మెంబర్స్ ఎంతమంది? 193 కదా. సో దీంట్లో డెవలప్డ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాలు. ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి G77 గా ఫామ్ అయ్యాయి. చైనా G77 కి సపోర్టర్ గానీ మెంబర్ కాదు. చైనా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ G77 బట్ ఇట్ ఈస్ అ సపోర్టర్ ఆఫ్ G77 గా చెప్పొచ్చు అనమాట. సో అందుకే G77 ప్లస్ చైనా అంటున్నా. దీని యొక్క కాన్ఫరెన్స్ కంపాలా, ఉగాండాలో జరిగింది. అయితే G77లో ఇప్పుడు మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఓవరాల్ గా 135 దాకా ఉన్నారు. బట్ ఈ నేమ్ అలాగే ఉందన్నమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమిట్ 2023 ఇండియా కండక్ట్ చేసింది. 2024లో ఈ సమిట్ ని కజకిస్తాన్ కండక్ట్ చేయబోతుంది. బ్రిక్స్ సమిట్ 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2024లో రష్యాలో జరగబోతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 2023 సమిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి UAE దుబాయ్లో జరిగింది. COP29 2024 సమిట్ అజర్బైజాన్ లో జరగబోతుంది. COP30 ఇండియాలో మనం హోస్ట్ చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. అది ఒక సెపరేట్ టాపిక్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 2023లో దీని సమిట్ లిథువేనియాలో జరిగింది. 2024 వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. వాషింగ్టన్ డీసీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ గా ఏమున్నాయంటే వరల్డ్ బ్యాంక్, అలాగే నెక్స్ట్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి వాషింగ్టన్ డీసీలోనే లొకేట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉందన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్ మనీలాలో లొకేట్ అయి ఉంది. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా అసాకావా గారు ఉన్నారన్నమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాకి సంబంధించి డైరెక్టర్ గా అపాయింట్ అయిన పర్సన్ మియో ఒకా గారు. సో మియో ఒకా జపాన్ కి సంబంధించిన వ్యక్తి. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆమె అపాయింట్ అయ్యారు. ఇలా కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని మనం జనరల్ గా డిస్కస్ చేయొచ్చు. అలాగే ఈ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి మనం చెప్పుకున్నది, రియో డి జెనీరో ఈజ్ డిక్లేర్డ్ డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీ ఇన్ దేర్ కంట్రీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ పాలిటీ ఓరియంటెడ్ అండ్ స్టేట్ ఓరియంటెడ్, నార్మల్ గా నేషనల్ గా కూడా చూడొచ్చు. Parliament recently passed a bill which is regarding to that scheduled caste and scheduled tribe amendment with respect to the Andhra Pradesh and Odisha states. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలకి సంబంధించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబులకి లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సవరించడానికి ఒక బిల్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ రీసెంట్ గా ఆమోదించింది. అదే ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించేమో 3 గిరిజన జాతులు ఉన్నాయి, ఒడిస్సాకి సంబంధించి 4 ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి మెయిన్ గా మనకి ప్రకటించడం జరిగింది. ఏపీకి సంబంధించిన ఆ 3 ఎథనిక్ గ్రూప్స్ ఏంటంట, ఒకటి వచ్చేటప్పటికి బోండో పోర్జా, కోండ్ పోర్జా, అలాగే పరింగి పేర్జా. సో మనకి పరింగి పేర్జా అనే ఒక ట్రైబల్ గ్రూప్, బోండో పోర్జా అనేది ఒకటి, కోండ్ పోర్జా అనేది ఒకటి. ఈ మూడింటిని ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ట్రైబ్ గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ పార్లమెంట్ బిల్ పాస్ చేసింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ అంగీకరించిన తర్వాత, సైన్ చేసిన తర్వాత సో ఇది అధికారికంగా రానుంది. సేమ్ ఇలాగే ఒడిస్సాలో కూడా 4 గ్రూప్స్ షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ లోకి చేరుతున్నాయి అనమాట ఒడిస్సా స్టేట్ నుంచి. అయితే దీని గురించి మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మనకి ఏదైతే గిరిజన మంత్రిత్వ శాఖ ఉందో ఆ మంత్రి గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్లమెంట్ లో ప్రధానమంత్రి జనజాతి ఆదివాస న్యాయ మహా అభియాన్ అనేది ఇండియాలో షెడ్యూల్ ట్రైబ్స్ కి చాలా హెల్ప్ అయింది. ద గవర్నమెంట్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రోగ్రామ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ and it is mainly helped to the development of scheduled tribes which are located in different places of India అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట.
ఇది కరెంట్ అఫైర్. ఓవరాల్ గా ఈ కరెంట్ అఫైర్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రీసెంట్ గా ఏ స్టేట్స్ కి సంబంధించి పార్లమెంట్ బిల్ ని పాస్ చేసింది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన లిస్ట్ ని అమెండ్ చేయడానికి? ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా. సో నేను ఒడిస్సాది మెన్షన్ చేయడానికి ట్రై చేశానండి, బట్ మనకి ఏపీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రెసెంట్ అప్డేటెడ్ లో బయటకు వచ్చింది. సో కాబట్టి ఏపీకి సంబంధించిన ఆ 3 గ్రూప్స్ ఏంటి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. బోండో పోర్జా, కోండ్ పోర్జా అండ్ పరాంగి పేర్జా అనేవన్నమాట. అలాగే నెక్స్ట్ ఒడిస్సాకి సంబంధించి ఇలాగే 4 గ్రూప్స్ కూడా లిస్ట్ లోకి వస్తున్నాయంట. ఒక ప్రోగ్రామ్ ని కూడా మనకి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేది చెప్పారో ఇది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కట్ షార్ట్ చేసి మనకి డైలీ స్కీమ్స్ చెప్పుకుంటాం కదా, ఈ రోజు స్కీమ్ కింద ఈ రోజు స్కీమ్ ప్లేస్ లో ఇదేదైతే మనకి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడితో ఇది ఆపేస్తున్నాను. కరెంట్ అఫైర్ అనేది మనకి కంప్లీట్ అయింది. కాకపోతే డిఫరెంట్ ఎగ్జామ్స్ లో మనకి ఇంకా కోరిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతారు కదా, దానికి సంబంధించి చూద్దాం. అకార్డింగ్ టు ఆర్టికల్ 342, ఆ రాజ్యాంగంలోని 342 ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో గిరిజన జాతి వాళ్ళని గుర్తించడం కానీ ఆ ప్రాసెస్ కానీ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ మేరకు సో మనకి జనరల్ కమిషన్ దాన్ని సిఫార్సు చేశాక, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేది దాన్ని ఆమోదించాక రాజ్యసభలో ఫస్ట్ ఆ బిల్ ని ప్రవేశపెట్టారు. అండ్ ఆఫ్టర్ దట్ లోక్సభ అండ్ ఫైనల్ గా పార్లమెంట్ రీసెంట్ గా బిల్ ని పాస్ చేసింది. There is a certain process to recognize a particular group in India into the scheduled tribal list. First, it want to proposed by that state government or a particular governor of a state. Itlanti process start అవుతుంది. So after that, it want to verify by the General Commission of India, and after that, it want to certified by that National Commission for Scheduled Tribe. Certified అనే దానికన్నా రిఫర్ చేయడం అనమాట. రిఫర్ బై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్. And after that, finally, that bill is introduced, or the request form of bill is introduced in Parliament. Once a bill is passed by the Parliament and it is given by the President of India, his or her assent, then the bill become as a act, and that particular group in India become as a scheduled tribe group of list అన్నమాట. సో ఇట్లా కూడా చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయి పార్లమెంట్ బిల్ అనేది పాస్ చేసిన తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో సో ఆ షెడ్యూల్డ్ ట్రైబ్ ఒకసారి మనకి అధికారికంగా వచ్చిన తర్వాత ఆ లిస్ట్ లోకి జాయిన్ అవుతుంది. సో ఇదంతా ఆర్టికల్ 342 కింద ఈ ప్రొసీజర్ జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే 1950లో. టైమ్ టు టైమ్ స్టేట్ లో మనకి విత్ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్ స్టేట్ లో ఈ లిస్ట్ లో కొన్ని యాడ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లాస్ట్ లో యాడ్ అయిందంటే లాస్ట్ టైం మనకి ఎప్పుడు అమెండ్ చేశారు, ఎప్పుడు యాడ్ చేశారంటే 2014. సో దాదాపుగా 10 years నుంచి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ లో ఎటువంటి మార్పులు జరగలేదు. దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్ అఫీషియల్లీ డన్ ఇన్ దట్ షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రికమెండేషన్ చేసిందో ఆ బిల్ ని పాస్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి ఉంటారనమాట. సో ఎవరైతే అసలు మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉంటారో, ఒక ప్రిమిటివ్ ట్రైబ్ కి సంబంధించి దగ్గరగా ఉంటారో, సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకి పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించారు. ఇండియాలో పీవీటీజీలు ఎన్ని ఉన్నాయంటే 75 ఉన్నాయి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు దట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్, జాతీయ గిరిజన జాతి కమిషన్ విషయానికి వచ్చేటప్పటికి సో ఈ కమిషన్ 2003లో ఏర్పడింది. అండ్ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 89వ సవరణ ద్వారా 2003లో మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అనేది తీసుకొచ్చారు. సో ఇది ఆర్టికల్ 338A ఇన్సర్ట్ చేయడం ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ ఆర్టికల్ ద్వారా. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఈ కమిషన్ లో ఎవరెవరు ఉంటారు? ఈ కమిషన్ లో చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, 3 members ఉంటారనమాట. వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉంది చూసారా, ఈజ్ ఈక్వల్ టు ద క్యాడర్ ఆఫ్ యూనియన్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క సేమ్ క్యాడర్ కి ఈక్వల్ అవుతారనమాట చైర్పర్సన్ ఆఫ్ NCST. వైస్ చైర్పర్సన్ వచ్చేటప్పటికి మినిస్టర్ లెవెల్ హోదాకి ఈక్వల్ అవుతారు. మెంబర్స్ వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ సెక్రటరీ హోదాకి ఈక్వల్ గా ఉంటారు. ఈ క్యాడర్స్ వీళ్ళకి ఈక్వల్ క్యాడర్స్ తో సమానం అనమాట. అలాగే వన్స్ ఒక పర్సన్ గనక నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ లో 2 terms కంప్లీట్ చేస్తే, ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకోసారి కూడా కంప్లీట్ చేస్తే మళ్ళీ వాళ్ళని తిరిగి అపాయింట్ చేయరు. అండ్ ద నెక్స్ట్ వన్,
మనకి కాన్స్టిట్యూషన్ లో టోటల్ గా 25 పార్ట్స్ 12 షెడ్యూల్స్ ఉంటాయి కదా. ఈ 12 షెడ్యూల్స్ లో 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ అనేవి ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినవి అనమాట. గిరిజన జాతి పరిపాలనకి సంబంధించినవి. ఈ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్ లో ఎస్పెషల్లీ 6th షెడ్యూల్ లో ఏముంటది అంటే అడ్మినిస్ట్రేషన్ రిగార్డింగ్ టు ద అస్సాం, మేఘాలయ్, త్రిపుర, మిజోరం. మనకి 7 సిస్టర్స్ అంటాం కదా. 7 సిస్టర్ స్టేట్స్ లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మినహాయిస్తే మిగిలిన స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేట్స్ లో ట్రైబల్ ఏరియాకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, ఇవన్నీ 6th షెడ్యూల్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ స్టేట్స్ మినహాయించి ఇండియాలో ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి అదర్ దెన్ ద స్టేట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ 6th షెడ్యూల్, అవి తప్పించి మిగతా షెడ్యూల్ ట్రైబ్ స్టేట్స్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా ఏ షెడ్యూల్లో మనకి ప్రొవిజన్స్ మెన్షన్ చేసి ఉంటాయి, 5th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇవి గనక ఒకసారి చదువుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డిబేట్స్ వస్తాయి మనకి. వీళ్ళనే ఎందుకు రికగ్నైజ్ చేశారు, వీళ్ళని ఎందుకు చేయలేదు, ఆంధ్రప్రదేశ్కి త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇలా చేశారా, లేకపోతే ఒడిస్సాకి ఇలా ఉన్నాయని చేశారా. ఈ డిబేట్స్ వచ్చినప్పుడు డిబేట్స్ ని ఎగ్జామ్ లో అడగలేరు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కరెంట్ అఫైర్స్ లో ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక్కడి నుంచి పాలిటీ ఫామ్ లో కావచ్చు, కాన్స్టిట్యూషన్ పరంగా కావచ్చు, ఈవెన్ కరెంట్ అఫైర్ పరంగా కావచ్చు క్వశ్చన్స్ అడుగుతారనమాట. సేమ్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా అయితే 3 ట్రైబల్ గ్రూప్స్ ని గుర్తించారో, అండ్ లాస్ట్ టైం కూడా మనకి తమిళనాడు నుంచి నారీ కుర్వాన్ అనే దాన్ని ఒకటి, ఛత్తీస్గఢ్ నుంచేమో బిజ్జియా అనేది ఒకటి, గోండ్ ట్రైబ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఏరియా, ఉత్తరప్రదేశ్ నుంచి గోండ్ ట్రైబ్ అనే వాళ్ళని, బెట్టా కురూబ్ అనే వాళ్ళని కర్ణాటక నుంచి రికగ్నైజ్ చేశారు. ఈ గోండ్లు మనకి తెలంగాణ వ్యాప్తంగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలా ఈ ప్రాంతాల్లో కనిపిస్తారు. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ వైపు ఉన్న గోండ్స్ ని ఆ స్టేట్ కి సంబంధించి రికగ్నైజ్ చేసింది లాస్ట్ టైం అన్నమాట. ఈ 4 ట్రైబ్స్ ని రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రీసెంట్లీ పార్లమెంట్ పాస్డ్ amendment bill which is regarding to that scheduled caste and scheduled tribal list of Andhra Pradesh and ఒడిస్సా. సో రీసెంట్ గా క్యాబినెట్ ఇంకొక స్కీమ్ ని అప్రూవ్ చేసింది. ఇది స్కీమ్ గా కూడా చూడొచ్చండి. ఒకసారి ఇక్కడ చూడండి, ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి సహయోజన, మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన స్కీమ్ పేరు చూడండి. ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ఈజ్ అ నేమ్ ఆఫ్ ద స్కీమ్ అన్నమాట. ఆల్రెడీ మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి ఉంది కదా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈజ్ అ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఇన్ ఇండియా. దీనికి సబ్ స్కీమ్ గా ఒక ఉప పథకంగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారనమాట. అదే ఈ కరెంట్ అఫైర్. సో ఆల్రెడీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉండగా దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ చూడండి, కిసాన్ సమృద్ధి సహయోజన అని. సో మనకి ఫిషరీస్ రంగంలో ఎవరైతే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఉంటారో, లేకపోతే ఆ రంగాల వాళ్ళు ఉంటారో, సో మనకి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఆపరేటింగ్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్. ఎందుకంటే వచ్చే 4 ఏళ్లలో ఫిషరీస్ సెక్టర్ అనేది చాలా ఎక్కువ వెళ్తుంది, అంటే బూమ్ ఎక్కువ ఉందంట దీనికి. సో కాబట్టి ఈ టైంలో కనుక దీనికి సపోర్ట్ చేయగలిగితే మనం, అండ్ మనకి ఫిషరీస్ సెక్టర్ లో ఇండియాకి సంబంధించి చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ఫిషరీస్ పరంగా చూసుకుంటే, మత్స్య సంపద పరంగా కనుక చూసుకుంటే ఇండియా ప్రపంచంలోనే టాప్ 3rd పొజిషన్ లో ఉంది. ఫస్ట్ లో చైనా ఉంది, సెకండ్ ఇండోనేషియా ఉంది, థర్డ్ ఇండియా ఉందన్నమాట ఫిషరీస్ ప్రొడక్షన్ కి సంబంధించి. అదే ఆక్వా కల్చర్ కి సంబంధించి గనక చూసుకుంటే, ఆక్వా కల్చర్ లో ఓన్లీ ఫిషరీస్ మాత్రమే రావు కదండి, మిగతావి కూడా వస్తాయి కదా. సో దాంట్లో 2nd పొజిషన్ లో ఉంది. ఆక్వా కల్చర్ లో 2nd పొజిషన్, ఫిషరీస్ లో 3rd పొజిషన్ లో ఉంది ఇండియా ఇన్ వరల్డ్ లో. అదే ఈ 2 పొజిషన్ లో కూడా టాప్ లో ఉన్నది చైనా అన్నమాట. సో అలాంటి చైనాని మనం బీట్అవుట్ చేయగలగాలి అంటే మన దగ్గర కూడా అలాంటి ధీటైన స్కీమ్స్ ఉండాలి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే మనకి గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో దానివల్లే ఇలాంటి పొజిషన్ అనేది మనం చేరుకోవడానికి అండ్ ఇది యూజ్ అయింది అని కూడా చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇలాంటి స్కీమ్స్ యూజ్ అయితే ఫర్దర్ గా ఇంకొన్ని స్కీమ్స్ ని తీసుకొస్తే ఫిషింగ్ సెక్టర్, ఆక్వాకల్చర్ ఇంకా బాగా వెళ్తుంది. చైనాని బీట్అవుట్ చేసే పొజిషన్ కి మనం వెళ్ళొచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో పెట్టాము అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన సబ్ స్కీమ్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన. జస్ట్ ఈ 2 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఇదంతా ఎందుకు చెప్పాం, సో మనం బైహార్ట్ చేయలేం కాబట్టి ఒకసారి స్టోరీలా గుర్తు పెట్టుకుంటే, చైనా అనగానే మనకి వెంటనే ఈ ఫిషింగ్ దాంట్లో ఏం గుర్తుకు రావాలి, సో మనం ఆక్వాకల్చర్ లో చైనాతో పోల్చుకుంటే 2nd పొజిషన్ లో ఉన్నాము. అలాగే వరల్డ్ లో నెక్స్ట్ ఫిషరీస్ రంగానికి చూసుకుంటే 3rd పొజిషన్ లో ఉన్నాము. దీనికి కారణం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనగా గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద
మనకి ఇంకొక సబ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని కిసాన్ సమృద్ధి సహయోజన అని చెప్పేసి అంటున్నారు. మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను చెప్పాను కదా! వచ్చే 4 ఏళ్లలో ఈ ఫిషింగ్ ఇండస్ట్రీకి దాదాపుగా 6,000 ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయనేది అంచనా. 6,000 కోట్ల పెట్టుబడుల దాకా వస్తాయని అంచనా. అలాంటి సెక్టార్‌ని మనం ఎందుకు వదులుకోవాలి? అలాంటి దాన్ని ఏదైతే భూమి ఉందో, మనకి మంచి ఫీల్డ్ ఉందో, ఫ్యూచర్ ఉందో, అలాంటి దాన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయాలి? ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, ఈ ఫిషరీస్‌కి సంబంధించి, ఆక్వాకల్చర్‌కి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే గతంలో అనౌన్స్ చేసిందో, ఇప్పుడు అనౌన్స్ చేసిందో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, సేఫ్టీ ఇవన్నీ కూడా 2026 దాకా వాటికి ఫండింగ్ ఇచ్చేలాగా టైమ్‌ని ఎక్స్‌టెండ్ చేశారు. టైమ్‌ని ఎప్పటి వరకు ఎక్స్‌టెండ్ చేశారు? 2026 వరకు కూడా ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి వల్ల ఏమవుతది అంటే, వీళ్ళిచ్చే ఫండ్ అది మత్స్య సంపద యోజన కావచ్చు. మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో వచ్చేటప్పటికి పాక్ బే స్కీమ్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారనమాట. సో 2017లో ఏం తీసుకొచ్చారు అంటే పాక్ బే స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఈ స్కీమ్ కింద ఏంటంటే మనకి బోటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి సంబంధించి కొంత ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే దాన్ని తీసుకొచ్చారనమాట. దాని తర్వాత 2022లో ఇంకొక స్కీమ్ ని తీసుకొచ్చారు. సో దాని పేరు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సాగర పరిక్రమ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ సాగర పరిక్రమ ఫస్ట్ టైం గుజరాత్ లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫేజెస్ కింద అనమాట. ఫస్ట్ ఫేజ్ గుజరాత్, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక, గోవా. సో ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ నెమ్మదిగా వస్తున్నారు. సాగర పరిక్రమ, పాక్ బే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి సహాయ కిసాన్ సమృద్ధి యోజన. ఈ స్కీమ్స్ అన్ని కూడా దేనికి యూజ్ అవుతాయంట? ఒకటి ఐస్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజ్, ఫిషింగ్ హార్బర్, ఫిష్ ల్యాండింగ్ వీటన్నిటికీ కూడా యూజ్ అవుతాయి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారండి. అలాగే ఇండియాలో ఇలాంటి స్టాండ్ తీసుకున్న పర్సన్ ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏది అంటే బ్లూ రివల్యూషన్, నీలి విప్లవంగా చెప్తాం. ఈ బ్లూ రివల్యూషన్ ని నడిపించింది ఎవరు అని కూడా అడగచ్చు. ఈ బ్లూ రివల్యూషన్ ని నడిపించింది ఎవరు అంటే హీరాలాల్ చౌదరి. సో హూ ఈస్ నోన్ యాజ్ హీరాలాల్ చౌదరి, హీ ఈస్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ ఇన్ ఇండియాగా కూడా చెప్తాం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎంఎస్ స్వామినాథన్ గారిని, వెర్గిస్ కురియన్ గారి వల్ల వైట్ రివల్యూషన్ జరిగిందని, అలా బ్లూ రివల్యూషన్ అనేది హీరాలాల్ చౌదరి గారి వల్ల జరిగిందని కూడా చెప్తారు. ప్రపంచంలో ఫిషరీస్ లోనేమో మనకి 3rd పొజిషన్, ఆక్వాకల్చర్ లో 2nd పొజిషన్ లో ఇండియా ఉంది. బట్ ఇండియాలో ఈ ఫిషరీస్ ప్రొడక్షన్ చూసుకుంటే టాప్ స్టేట్ గా ఉన్నది ఏది అంటే మనకి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అనేది మనకి టాప్ స్టేట్ గా ఉంది. అండ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోనంట గ్యాంబూజియా అనే ఒక ఫిష్ ఉందంట. గ్యాంబూజియా, దీన్ని గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్యాంబూజియా ఫిష్ అనే దాన్ని వాటర్ లోకి రిలీజ్ చేశారండి. ఎందుకు రిలీజ్ చేశారంటే దీనికి కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ ఇంకా మిగతా ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలగజేసే బ్యాక్టీరియా, వైరస్ ని వాటర్ నుంచి ఎలిమినేట్ చేసే ఒక మంచి క్యాపబిలిటీ ఈ ఫిషెస్ ఉందంట. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి వాటర్ లో గ్యాంబూజియా ఫిష్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది, కొన్ని 100 టన్నుల్లో అన్నమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పాయింట్స్ గా రాసుకుంటే ప్రధానమంత్రి ఏదైతే మనకి మత్స్య సంపద యోజన కింద ఉందో సబ్ స్కీమ్, ఈ కిసాన్ సమృద్ధి యోజన అనేది మత్స్య సమృద్ధి యోజన అనేది ఈ స్కీమ్ మీకు యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సేమ్ మనకి రీసెంట్ గా ఈ పార్లమెంట్ చాలా బిల్స్ పాస్ చేసిందండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. జస్ట్ ఇది ఒకసారి చూడండి అసలు ఏంటి అనేది. మనకి నీటి కాలుష్య నివారణ చట్టం అనేదాన్ని 1974లో తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1974 అనేది ఉంది. సో ఆ యాక్ట్ కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్ ని రీసెంట్ గా మనకి లోక్సభ పాస్ చేసింది. అదే ఈ కరెంట్ అఫైర్. సో దాంట్లో మెయిన్ కన్క్లూజన్ ఏంటి అంటే మైనర్ నీటి కాలుష్య నేరాలకి నేరంగా పరిగణించాలి అని చెప్పేసి ఉంది. అదే ఇక్కడ మనకి మెయిన్ హెడ్డింగ్ అన్నమాట. మైనర్ నీటి కాలుష్య నేరాలని నేరంగా పరిగణించాలి. మైనర్ వాటర్ పొల్యూషన్ అఫెన్సెస్ టు బి డీక్రిమినలైజ్డ్ అని చెప్పేసి ఈ మెయిన్ థీమ్ అన్నమాట. వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం నీటి కాలుష్యానికి సంబంధించి కొన్ని ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంత ఫైన్ ఉంటది, సో ఇంతవరకు చేస్తే ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటామని. సో ఫైన్స్ ని పెంచాలి, దాంతో పాటుగా దీన్ని ఒక నేరంగా పరిగణించి శిక్షించాలి. సో శిక్ష కూడా ఉండాలి ఫైన్ తో పాటుగా అన్న ఒక ప్రపోజల్ తో ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దాన్ని థర్స్డే రోజున అంటే గురువారం నిన్న మనకి
ఈ కాలుష్య నివారణ బిల్లుకి సంబంధించిన ఏదైతే మనకి యాక్సెప్టెన్సీ ఉందో లోక్సభ ఆ యాక్సెప్టెన్సీ ఇచ్చింది, బిల్ని పాస్ చేసింది అనమాట. సో దీంట్లో గనక జనరల్ గా చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏవైతే మనకి చాలా చిన్నవిగా అనుకుని వాటర్ పొల్యూషన్ కి సంబంధించి ఇండస్ట్రీస్ కావచ్చు, ఈవెన్ మనకి హౌస్ హోల్డ్స్ కావచ్చు, మనమే కావచ్చు ఇండివిజువల్స్ గా చాలా మిస్టేక్ చేస్తూ ఉంటాం వాటర్ పొల్యూషన్ కి సంబంధించి. ఇండైరెక్ట్ గా మనమే రీజన్ అవుతాం. సో చిన్నవిగా పరిగణించబడి ఏవైతే మనం ఒబే చేసేస్తామో, వదిలేసుకుంటామో అలాంటివి కూడా తీసుకొని వాటికి 10,000 నుంచి 15 లక్షల వరకు కూడా జరిమానాతో కూడిన జైలు శిక్షలను భర్తీ చేయడం వంటివి ఈ అమెండ్మెంట్ లో ఉన్నాయన్నమాట. ఇది వరకు మనకి జనరల్ గా ఏంటి, ఇప్పుడు వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. నీటి కాలుష్య నివారణ చట్టం 1974 లో తీసుకొచ్చారు. సో దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి, ఏదైనా గనక వాటర్ పొల్యూషన్ క్రాస్ చేసిన ఇండస్ట్రీస్ కావచ్చు, హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఎవరైనా ఇంత ఫైన్ అనేది పే చేయాల్సి ఉంటది. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, అది ఎవరైనా సరే, అది చిన్నదైనా సరే, వాటర్ పొల్యూషన్ కి సంబంధించి ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని తప్పుగా కాకుండా నేరంగా భావించి జైలు శిక్ష అనేది వేయాలి. అలాగే చూడండి ఇక్కడ మనకి ఏకంగా జరిమానా 10,000 నుంచి 15 lakhs 15 లక్షల మధ్యలో ఉండాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మెయిన్ గా ఒకసారి బిల్ పాస్ అయిపోయింది అనుకోండి, పార్లమెంట్ లోక్సభలో ఆల్రెడీ పాస్ అయింది, ఒకసారి బిల్లు చట్టంగా వచ్చేసింది అనుకోండి. సో అఫీషియల్ గా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ లో మెయిన్ గా ఫస్ట్ ప్రాతిపదికన ఇక్కడ అప్లై చేస్తారు. దాని తర్వాత నెమ్మదిగా మిగిలిన వాటిల్లో మనకి అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తారు, మనం మార్చుకుంటూ రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎక్కడెక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అలాగే మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పుదుచ్చేరి కావచ్చు, ఢిల్లీ కావచ్చు. సో వీటన్నిటి దగ్గర ఢిల్లీ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఎయిర్ పొల్యూషన్ అండి, గాలి కాలుష్యం గుర్తొస్తుంది. మరి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అనే దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ అనే దాన్ని 1981 లో తీసుకొచ్చారు. గాలి కాలుష్య నివారణ చట్టాన్ని 1981 లో, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ ని 1974 లో తీసుకొచ్చారు. ఢిల్లీలోని యమునా రివర్ ఏదైతే ఉందో సో అది కూడా చాలా వరకు పొల్యూషన్ కి ఎక్కువగా గురి అయిందనమాట. సో యూనియన్ టెరిటరీస్ లో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లో ఇలాంటిది ఫస్ట్ మనకి అమెండ్మెంట్ చేయగానే ఇంప్లిమెంట్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒక అప్డేట్ అన్నమాట. ఈ యాక్ట్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. లైక్ వరల్డ్ వాటర్ డే ఎప్పుడు అని అడుగుతారు. ప్రపంచ నీటి దినోత్సవం అనేది 22nd మార్చిన రికగ్నైజ్ చేయబడింది. 22nd March ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ వాటర్ డే. అలాగే ప్రివెన్షన్ యాక్ట్ ఎప్పుడు వాటర్ కి సంబంధించి 1974 లో. మనకి ఇండియాలో ఏమంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది కూడా ఏమంటారు వరల్డ్ వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ 1974 తర్వాతే ఇది ఏర్పడింది. అంటే ఈ చట్టం కిందే దీన్ని ఏర్పరిచి దాని తర్వాత గాలి కాలుష్య నివారణ చట్టానికి సంబంధించిన రూల్స్ కూడా దీనికి అప్లికేబుల్ అయ్యేలాగా, దీనికి పవర్స్ దానికి సంబంధించినవి కూడా వచ్చేలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారనమాట సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకి సంబంధించి. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటే మీరు జాగ్రత్తగా చదువుకోండి. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని చెప్పేసి ఉంది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ నోచ్ పథకం ఏది అంటే జల్ జీవన్. పర్ పర్సన్ కి పర్ డే కి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రొవైడ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య లక్ష్యం. అందుకని అది తీసుకొచ్చిన పథకంగా జల్ జీవన్ మిషన్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి కోరిలేటెడ్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఈ బిల్లుని రీసెంట్ గా మనకి లోక్సభ పాస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. ఇండియా చైనాకి సంబంధించిన బైలేటరల్ ట్రేడ్ రిపోర్ట్ అనేది రీసెంట్ గా వచ్చింది. ఇది 2023కి సంబంధించింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. సో చైనా ఇండియా బైలేటరల్ ట్రేడ్ రిపోర్ట్ ఆఫ్ 2023 దీంట్లో ఏముందంట, సో జనరల్ గా చైనాకి ఇండియాకి మధ్యలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు ఉన్నాయి, ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి చైనాకి ఇండియాకి మధ్యలో. అయితే 2023లో కొంచెం మనకి స్లో డౌన్ లో ఉంది కంపేర్ టు ద పాస్ట్ ఇయర్స్. చైనాకి ఇండియాకి మధ్యలో ఎకనామిక్ కాంపిటీషన్, బోర్డర్ ఇష్యూస్, సో ఇవన్నిటి వల్ల ఏంటంటే కొంచెం వరకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో స్లో డౌన్ అనేది కనిపించింది. అది కనిపించినా సరే 2022లో చైనా ఇండియా మధ్య ఏదైతే ట్రేడ్ జరిగిందో ఆ రికార్డ్ ని 2023 బ్రేక్ చేసిందని కూడా చెప్తున్నారు. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇండియా అండ్ చైనా ట్రేడ్ రీచ్డ్ రికార్డ్ లెవెల్స్ ఇన్ 2023 indicating that bilateral trade has surpassed 2022 figurings despite a slowdown. సో మనకి భారతదేశం మరియు చైనా వాణిజ్యంలో 2023లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
మందగమనం ఉన్నప్పటికీ కూడా ద్వైపాక్షిక వాణిజ్యం అనేది 2022 గణాంకాలని అధిగమించి సూచించింది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో ఇంకొక పాయింట్ చూడండి. ద ట్రేడ్ డెఫిషియట్ కేమ్ ఎట్ అండ్ $101.28 billion as India's imports from China witnessed an increasing of 118.77%. సో మనకి ట్రేడ్ లో ఏం జరుగుతాయి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. సో దీంట్లో ఒకటి ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డిఫిషియేట్ అని చెప్పేసి ఉంటది. విత్ రెస్పెక్ట్ టు ద ఇండియా చూద్దాం. ఇండియా తరపున చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి చాలా ఎక్కువగా ఉండి అండ్ ఇంపోర్ట్స్ దిగుమతులు ఏవైతే ఉంటాయో వేరే కట్ నుంచి చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ట్రేడ్ సర్ప్లస్ లో ఉంటది. అలా కాకుండా చైనా నుంచి మనమే ఎక్కువ ఇంపోర్ట్స్ ని తెచ్చుకుంటున్నాం, ఎక్కువ దిగుమతుల్ని తెచ్చుకుంటున్నాం అండ్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది చాలా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ట్రేడ్ డెఫిషియేట్ ఉంటది. సో ఇక్కడ చూడండి, ఇండియా యొక్క ఇంపోర్ట్స్ చైనా నుంచి ఎంత ఇంక్రీజ్ అయ్యాయి? 118.77%. అందుకే ట్రేడ్ డెఫిషియేట్ ఎంత ఉంది? $101.28 billion ఉంది. అండ్ మనకి లార్జెస్ట్ లేదా బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఇండియాగా మనం దేన్ని చెప్తాము అంటే యుఎస్ఏని చెప్పడం జరుగుతుంది అనమాట. యుఎస్ఏ మనకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సెకండ్ లో యుఏఈ ఉంది, థర్డ్ లో మనకి చైనా మనకి వ్యాపారంలో చూసుకుంటే థర్డ్ అతిపెద్ద భాగస్వామిగా ఉందిగా చెప్పొచ్చు అనమాట. 2022-23 నాటికి చైనా భారతదేశం యొక్క 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక యుఎస్ఏ బిగ్గెస్ట్, సెకండ్ యుఏఈ ఉంది, థర్డ్ చైనా ఉంది. ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ చాలా రిపోర్ట్స్ లో ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాయి. అందుకని నేను 2022-23 అఫీషియల్ దాని నుంచి చైనా భారతదేశం యొక్క 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని స్టేట్మెంట్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ ఇవ్వకపోవడానికి కారణం నాకు రీసోర్సెస్ లో ఏవైతే నేను చూసుకున్నానో అందులో ఫ్లక్చువేషన్స్ కనిపించాయి. సో మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ ఏదైతే అఫీషియల్ గా ఉందో అది ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా అయితే మనకి యుఎస్ఏనే బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గా ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ మిగతా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే చైనా నుంచి చాలా చీప్ గా మనకి గూడ్స్ అనేవి ఇండియాకి వచ్చేస్తున్నాయి, చీపెస్ట్ ఫామ్ లో రావడం జరుగుతుంది. దాని వల్ల ఇండియన్ మార్కెట్ లో దాని యొక్క క్రేజ్ పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చైనా యొక్క డంపింగ్ యార్డ్ గా ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, సో వేరే కంట్రీస్ నుంచి సేమ్ అలాంటి వాటిని మనకి డిఫరెంట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఇండియా మార్కెట్ లోకి వదులుతున్నారు. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కి అవి కాంపిటీషన్ ఇస్తున్నాయి, చీప్ గా ఉండడం, లేకపోతే నెక్స్ట్ అదే కంపెనీకి సంబంధించినవి దొరకడం, ఇలాంటిది ఒకటి ప్రాబ్లం అవుతుందంట. రెండు సేఫ్టీ ఇష్యూస్. సో చాలా మంది అంటూ ఉంటారు, సో మనకి మొబైల్స్ కానీ ఇవి కానీ చైనా మొబైల్స్ అని చెప్పేసి ఇట్లా చైనా ఎలక్ట్రిక్ గూడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సేఫ్టీ మెజర్మెంట్ ఇష్యూస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ట్రేడ్ కి సంబంధించి ఇండియా చైనాకి మధ్యలో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ గా చెప్పొచ్చు ఇండియాకి. అవన్నీ ఉన్నా సరే చైనా ఇండియా యొక్క బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో వరుసగా రెండవసారి $100 billion ని దాటడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. దిస్ ద సెకండ్ టైం ఫర్ అ రో 100 billion మార్క్ అనేది చైనాకి ఇండియాకి సంబంధించి జరిగింది. చైనా ఇండియా దేంట్లో కామన్ గా మెయిన్ గా మనకి భాగస్వాములుగా ఉన్నాయి, మెంబర్స్ గా ఉన్నాయంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అనే దాంట్లో ఇండియా చైనా ఇద్దరు మెంబర్స్ గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ బ్రిక్స్ కి సంబంధించి కూడా ఇండియా చైనా అనేవాళ్ళు ఇద్దరు కూడా మనకి కామన్ మెంబర్స్ గా ఉండడం జరిగింది. అంతేకాకుండా చైనా రీసెంట్ గా మనకి వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో సో దాన్ని మనకి ఇనాగ్రేట్ చేయడం చైనా ఇనిషియేట్ చేసింది ఆల్రెడీ. దీని సమిట్ ని లాస్ట్ ఇయర్ నిర్వహించింది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభించింది. లాస్ట్ ఇయర్ దీని కాన్ఫరెన్స్ ని నిర్వహించింది అనమాట. బట్ ఇండియా ఈ కాన్ఫరెన్స్ కి వెళ్ళడానికి రిజెక్ట్ చేసింది. దీనికి కారణం POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కి దగ్గరలో చైనా పాకిస్తాన్ కి సహాయంగా ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్స్ లో భాగంగా వాటికి ఏమంటారు కారిడార్స్ ని నిర్మించడం కావచ్చు, ఇన్ఫ్రాని ఇవ్వడం కావచ్చు, ఈ ఫెసిలిటీస్ ని చేయడం జరుగుతుంది. దీనికి ఇండియా అబ్జెక్షన్ అనేది చెప్పడం, ఇది అబ్జెక్టబుల్ గా ఉందని చెప్పడం, ఈ కాన్ఫరెన్స్ కి ఇండియా అనేది హాజరు కాలేదు. బట్ ఎవరైతే మనకి G20 SCO లాంట్లో మెంబర్స్ గా ఉండి అండ్ ఈ సమిట్ కి హాజరు కాలేదో లాస్ట్ టైం ఇండియాలో జరిగిన దానికి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, బట్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ కి అటెండ్ అవ్వడం జరిగింది 2023లో. దీస్ ఆర్ ఆల్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అలాగే వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్, నరేంద్ర కుమార్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ అ ఫిట్ ఇండియా మూవ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్. సో మనకి ఫిట్ ఇండియా మూవ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా
నరేంద్ర కుమార్ యాదవ్ గారు అపాయింట్ అయ్యారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా కూడా చెప్పొచ్చు. నరేంద్ర కుమార్ యాదవ్ సార్ ఈజ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. యంగెస్ట్ ఏజ్ అంటే యంగ్ ఏజ్ లోనే 22 ఇయర్స్ ఏజ్ లోనే ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యారంట. సో అట్లాంటి అండ్ హెల్త్ మీద కూడా కాన్షియస్ ఉన్న పర్సన్. అలాంటి నరేంద్ర కుమార్ యాదవ్ గారు ఫిట్ ఇండియా మూవ్మెంట్ అనే దానికి రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్ అన్నమాట. 2019 లో ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఇన్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్ లో ఫిజికల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఉండేలాగా అండ్ ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేసేందుకు, వాళ్ళని మోటివేట్ చేసేందుకు ఫిట్ ఇండియా మూవ్మెంట్ అనేది వచ్చిందనమాట. దీనికి రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ గా నరేంద్ర కుమార్ యాదవ్ గారిని అపాయింట్ చేశారు. సో ఇండియాలో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ చేసిన పల్స్ పోలియో క్యాంపెయిన్. దీనికి అమితాబ్ బచ్చన్ గారు మనకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అండ్ ఇది ఎప్పటితో 2014 ఆ టైంలో లాంచ్ చేసింది. బట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వాటిలో ఒకటనమాట. సో ఇలాగే ఇన్క్రెడిబుల్ ఇండియా అనే క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది. దానికి అమితాబ్ బచ్చన్ గారు, ప్రియాంక చోప్రా గారిని అప్పట్లో మనకి బ్రాండ్ అంబాసిడర్స్ గా అపాయింట్ చేశారు. యోగా అండ్ ఆయుర్వేద హర్యానాలో లాంచ్ చేశారు ఈ క్యాంపెయిన్. బాబా రామ్దేవ్ గారిని అంబాసిడర్ గా ఉంచారనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ గారు ఉండేవాళ్ళు. షారుఖ్ ఖాన్ గారిని రీప్లేస్ చేస్తూ లాస్ట్ ఇయర్ మనకి సౌరవ్ గంగోలీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్ గంగోలీ గారు. సో మనకి వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలోనే బంధన్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది చూసారా. ఈ బంధన్ బ్యాంక్ కి కూడా అంబాసిడర్ గా సౌరవ్ గంగోలీ గారే ఉన్నారు. SBI కి బ్రాండ్ అంబాసిడర్ గా MS ధోని గారు ఉన్నారు. అండ్ గతంలో 2018 లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు విరాట్ కోహ్లీ గారు. అలాగే నెక్స్ట్ స్వచ్ఛ సాతి అనే దానికి దియా మీర్జా గారు అపాయింట్ అయ్యారనమాట. నేను చెప్పాను కదా పీపుల్ ఎథికల్లీ ట్రీటెడ్ యానిమల్స్ ఇన్ ఇండియా అనే దానికి 2023లో ఇండియాలో పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా వీళ్ళు రికగ్నైజ్ చేసిన పర్సన్ కూడా దియా మీర్జా గారు. ఇకపోతే రీసెంట్ గా అయితే ICC వరల్డ్ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్ గారిని మనకి అపాయింట్ చేయడం జరిగింది. త్రిపుర టూరిజం కి సౌరవ్ గంగోలీ గారిని అపాయింట్ చేశాం అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్ గా చెప్పొచ్చు. అండ్ ఈ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నరేంద్ర కుమార్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ అ ఫిట్ ఇండియా మూవ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్. సో నెక్స్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్ చూడండి. వరల్డ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2024 హ్యాస్ ఆర్గనైజ్డ్ ఇన్ సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో మనకి Feb 7th నుంచి కూడా కొన్ని రోజుల పాటు అంటే Feb 8th నుంచి ఒక 3 days పాటు 3 to 4 days పాటు డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆఫ్ 2024 అనేది సౌదీ అరేబియాలో జరగనుంది. సో ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ ఎవరైతే అజయ్ భాట్ గారు ఉన్నారో సో ఈయన మనకి పార్టిసిపేట్ చేయనున్నారు. దీంట్లోకి వచ్చేటప్పటికి డిఫెన్స్ కి సంబంధించి అండ్ ఏవైతే కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయో అవి ఒకదానితో ఒకటి కొలాబరేట్ అవ్వడం, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కి సంబంధించిన కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇక్కడ అటెండ్ అవుతాయి కాబట్టి వాటితో కొలాబరేట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. నిన్న మనం డిస్కస్ చేసాం మనకి వైస్ చీఫ్ గా ఆర్మీకి సంబంధించి ద్వివేది గారు అపాయింట్ అయ్యారు అని చెప్పి నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. CDS చీఫ్ గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. బిపిన్ రావత్ గారు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బిపిన్ రావత్ CDS చీఫ్ గా అనిల్ చౌహాన్ గారు వచ్చారనమాట. ఆర్మీ డే అనేది Jan 15th మనకి ప్రకటించబడింది. అలాగే డిఫెన్స్ మినిస్టర్ గా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. నెక్స్ట్ చూడండి ఇంకొక కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. ఇది ఒక కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నాన్గోల్ ముంబా హ్యాస్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా. నమీబియా అనే కంట్రీకి నాన్గోల్ ముంబా అనే పర్సన్ మనకి ప్రెసిడెంట్ గా అధ్యక్షులుగా అపాయింట్ అవ్వడం జరిగింది. నమీబియాకి సంబంధించి ఆల్రెడీ హెజ్ గీంగోబ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు నమీబియాకి. బట్ ఈయనకి క్యాన్సర్ అంట. సో డ్యూ టు క్యాన్సర్ హీ వాజ్ సడన్లీ డైడ్ ఇన్ సడన్ గా చనిపోవడం జరిగింది. సో దాంతో మనకి హెజ్ గారి ప్లేస్ లో ఇప్పుడు ముంబా గారు వచ్చారు. అలా అయినా గుర్తుపెట్టుకోండి. నేమ్స్ కష్టంగా ఉంటాయి కాబట్టి దీంట్లో తప్పు లేదండి. ఒక్కొక్కసారి మనం ఆ చివరి పదాలు మీకు ఏది వర్డ్ ఈజీగా అనిపిస్తే దాంతో గుర్తుపెట్టుకోవచ్చు. నాంగోల్ ముంబా అనే పర్సన్ నమీబియాకి సంబంధించి న్యూ ప్రెసిడెంట్ గా వచ్చారు హెజ్ యొక్క ప్లేస్ లో అన్నమాట. అలాగే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఎల్ సెల్వెడార్ క్యాపిటల్ వచ్చేటప్పటికి శాన్ సెల్వెడార్. ఎల్ సెల్వెడార్ కి మనకి రీఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరు అంటే నయీబ్ బుకాలే గారు రీఎలెక్ట్ అయ్యారు. నిన్న డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ గ్వాట్మాలాకి బెర్నార్డో అరివాలో అనే పర్సన్.
భూటాన్ కి సంబంధించి షీరింగ్ టోంగ్బే అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా వచ్చారు. అండ్ ఫ్రాన్స్ కి సంబంధించి మనకి గ్యాబ్రియల్ అటల్ ప్రైమ్ మినిస్టర్ గా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి రిపీట్ చేస్తా ఉండండి, గుర్తుండిపోతే. కొంచెం కష్టంగానే ఉంటాయి, కాకపోతే మూంబా అనగానే నమీబియా అనే దాన్ని గుర్తుపెట్టుకొని హెజ్ ప్లేస్ లో వచ్చారు, సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ ఎల్ సెల్విడార్ కి మనకి నయీబ్ గారు ఉన్నారు, రీఎలెక్ట్ అయ్యారు. గ్వట్మాలాకి సంబంధించి బెర్నార్డో అరివెలో అనే పర్సన్ రావడం జరిగింది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ నేమ్స్ మీకు ఈజీగా వస్తాయి. దానివల్ల ఈ కంట్రీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఏదొచ్చినా సరే మీకు ఆన్సర్ చేయడానికి బాగుంటది. నిన్న మనం డిస్కస్ చేసాం కదా, గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్, దాన్ని బాల్ఫాస్టో అగ్రిమెంట్ అని కూడా అంటారు, నార్థర్న్ ఐర్లాండ్ కి సంబంధించింది. దానికి ముందరి రోజు ఏం డిస్కస్ చేసాం, నార్థర్న్ ఐర్లాండ్ యొక్క ఫస్ట్ మినిస్టర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు, మిషిల్ ఓ నీల్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆమె గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఇలా రిపీట్ చేసుకుంటా ఉన్నారు అనుకోండి, ఒక 5 minutes ఎక్స్ట్రా టైం అనేది పడుతుంది. బట్ ఏంటంటే మీకు నోటికి వర్డ్స్ వచ్చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఈజీ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్ లైనర్ కి సంబంధించి, వరల్డ్ బుక్ ఫెయిర్ 2024 విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఢిల్లీ. సో మనకి 2024 వరల్డ్ బుక్ ఫెయిర్ అనేది ఢిల్లీలో ఆర్గనైజ్ చేయబోతున్నారు అనమాట. సో దీనికి గెస్ట్ గా సౌదీ అరేబియా కంట్రీ అనేది ఎంచుకోవడం జరిగింది. ఈ బుక్ ఫెయిర్ ని మనకి ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అంటే నేషనల్ బుక్ ట్రస్ట్. సో ఈ రోజు 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చూడండి. ఒకటి, సౌదీ అరేబియాలో ఈ ఇయర్ మనకి డిఫెన్స్ ఎక్స్పో అనేది జరుగుతుంది అనమాట, ఎగ్జిబిషన్. అలాగే ఇదే సౌదీ అరేబియా కంట్రీ దేనికి చీఫ్ గెస్ట్ అయింది, వరల్డ్ బుక్ ఫెయిర్ 2024 ఏదైతే ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారో సో దానికి చీఫ్ గెస్ట్ అయింది అనమాట. ఈ 2 కరెంట్ అఫైర్స్ ఈ రోజు. అలాగే నెక్స్ట్ చూడండి, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్. ఓవరాల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ సమిట్ అనేది మనకి యూకేలోని లండన్ లో బ్లెచ్లీ అనే ప్లేస్ లో జరిగింది. బ్లెచ్లీ డిక్లరేషన్ కూడా అయింది. అయితే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమిట్ అనేది దాని తర్వాత మనకి న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం ఉంది చూసారా, సో అక్కడ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ 27th WAIPA కాన్ఫరెన్స్ ఆల్సో హెల్డ్ ఇన్ ఢిల్లీ. సో WAIPA వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీస్. సో ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో వరల్డ్ అసోసియేషన్, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ ఏజెన్సీ అన్నమాట. దీని యొక్క 27th కాన్ఫరెన్స్ కూడా ఢిల్లీలోనే జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన సమావేశాలు, కాన్ఫరెన్స్ గా చెప్పొచ్చు. అలాగే వీటితో పాటు దీనికి రిలేటెడ్ గా మనం ఇంకా దేన్ని మాట్లాడొచ్చు, గంగా సాగర్ మేళా. గంగా సాగర్ మేళా అనే దాన్ని ఎక్కడ కండక్ట్ చేశారు, వెస్ట్ బెంగాల్లో రీసెంట్ గా కండక్ట్ చేశారు. అలాగే పుష్కర్ మేళా అనే దాన్ని ఎక్కడ కండక్ట్ చేశారు, మనకి రాజస్థాన్ లో కండక్ట్ చేశారు. అలాగే క్యామెల్ ఫెస్టివల్ అనేది కూడా రాజస్థాన్ లో కండక్ట్ చేయడం జరిగింది. రాజస్థాన్ లోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్ లో ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, అంతర్జాతీయ సాహిత్య పండుగ అనేది జరుగుతుంది. అలాగే ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాటిల్ ఫెయిర్ గా సోనేపూర్ క్యాటిల్ ఫెయిర్ అనే దాన్ని చెప్తాం. దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తారు, బీహార్ లో. సేమ్ ఇలాంటిదే మనకి బఫెల్లోస్ కి సంబంధించి సదార్ల పండుగ అని హైదరాబాద్ లో కండక్ట్ చేస్తారు. కంబాలా అనేది మనకి కర్ణాటకలో కండక్ట్ చేస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులో కండక్ట్ చేస్తారు. ఇంకొకటి వచ్చేటప్పటికి సూరజ్ కుంద్ మేళా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా 37th ఎడిషన్ హర్యానాలోని ఫరీదాబాద్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో ఆమె ప్రారంభించారు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి మనకి అంటే దీని యొక్క థీమ్ స్టేట్ వచ్చేటప్పటికి ఫెస్టివల్ కి సంబంధించి ఈ ఇయర్ గుజరాత్ గా ఉందన్నమాట. ఇవి డిఫరెంట్ ఫెయిర్స్ అండ్ మేళాస్. వీటితో పాటుగా ఇది గుర్తు పెట్టుకోవచ్చు. ఇది ఒక కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూడండి, 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు శ్రీల ప్రభుపాద. ప్రభుపాదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈయన బేసిక్ గా కలకత్తాకి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా మనకి ఇస్కాన్ ఉంది చూసారా, ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ కూడా. ఆ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఈయన. వైష్ణవ మతాన్ని బాగా ప్రమోట్ చేసిన వ్యక్తిగా కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. సో ఈయన యొక్క బర్త్ యానివర్సరీ 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఢిల్లీలోనే జరిగాయి. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఒక కాయిన్ ని కూడా రిలీజ్ చేశారు. సో ఈ సందర్భంగా ఒక కాయిన్ ని కూడా రిలీజ్ చేశారనమాట. గౌడియా అనే ఒక మిషన్ ని ప్రారంభించారు గురు శ్రీల ప్రభుపాద గారు. సో ఇది కొంచెం మనం ఇక్కడి వరకు చదివి గుర్తు పెట్టుకుంటే చాలా ఇన్ డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మనకి ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ ప్రభుపాదం, ఈయన కల్కత్తాకి సంబంధించిన వ్యక్తి. వైష్ణవిజాన్ని ప్రమోట్ చేశారు. అంతేకాకుండా గౌడియా అనే మిషన్ ని కూడా ప్రారంభించారు. న్యూఢిల్లీలో 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయినవి జరిగాయి. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ 150th బర్త్ యానివర్సరీ
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రిలీజ్డ్ అ కాయిన్ అండ్ ఒక కాయిన్ ని ఆయనకి గుర్తుగా రిలీజ్ చేయడం జరిగింది. అవి మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. సో మనం ఫోక్ డాన్సర్స్ ని చెప్పుకుంటా వచ్చాం కదా. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఫోక్ డాన్సర్స్ చెప్పాం, గుర్తుండే ఉంటాయి కదా. సో మనకి దమ్ హాల్, హఫీజ్, నెక్స్ట్ రాఫ్, ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినవి. లడాక్ లో మనకి లామాస్ లాంటి డాన్స్ డిస్కస్ చేసాం. హిమాచల్ ప్రదేశ్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ నట్టి అన్నమాట. నిన్న మనం డిస్కస్ చేసాం అన్నమాట. గడ్డీ డాన్స్, నట్టి డాన్స్, గడ్డీ కమ్యూనిటీ నట్టి డాన్స్ అనే వాటిని పర్ఫామ్ చేస్తుందని ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు మనకి పంజాబ్ అండ్ హర్యానాకి సంబంధించిన ఫోక్ డాన్స్ చూద్దాం. సో పంజాబ్ లో వచ్చేటప్పటికి బాంగ్రా, మీకు ఆల్రెడీ తెలుసు పంజాబ్ అనగానే బాంగ్రా ఇస్ వెరీ ఫేమస్. మనకి ఆంధ్రప్రదేశ్ లో కోలాటం ఎలాగో, తెలంగాణలో డప్పు నృత్యం అంటాం అది ఎలాగో, అలాగే నెక్స్ట్ బాంగ్రా అనేది పంజాబ్ లో అంత ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ వన్ గిద్దా అనే డాన్స్, జాగో అనే ఇంకొక డాన్స్, మాలావి డాన్స్ కూడా మనకి గిద్దాలో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. బట్ ఇది ఒక మేల్ బ్యాచులర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు పర్ఫామ్ చేస్తారంట దీన్ని. నెక్స్ట్ జూలీ డాన్స్ ఒకటి. నెక్స్ట్ దార్కారా డాన్స్ ని గట్కా డాన్స్ అని కూడా అంటారు. స్వాట్స్ తో చేస్తారు, కత్తులతోటి గట్కా ఫైట్ అంటారు కదా. సో గట్కా డాన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ పంజాబ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ భాంగ్రా డాన్స్, గిద్దా డాన్స్ అండ్ దాంతో పాటుగా గట్కా డాన్స్. వీటికి చాలా ఫేమస్. ఇవి గుర్తు పెట్టుకున్న తర్వాత జాగో, మలావి, జూలీ డాన్సెస్ చూడండి. నెక్స్ట్ వన్ హర్యానాకి రండి. హర్యానాలో కొరియా డాన్స్ అనేది చాలా ఫేమస్. కోరియా డాన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీకు రాజస్థాన్ లో కల్బెలియా నృత్యం అని చెప్పేసి ఉంటుంది అనమాట. రాజస్థాన్ లో కల్బెలియా డాన్స్, నెక్స్ట్ మన గూమర్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీకు రాణి పద్మావత్ మూవీకి సంబంధించి కూడా ఉంటది. ఆ గూమర్ డాన్స్ సేమ్ చూడడానికి కొరియా డాన్స్ లా ఉంటదంట. రాజస్థాన్ లోని గూమర్, హర్యానాలోని కొరియా డాన్స్ అనేది సేమ్, ఏవైతే డ్రెస్ కానీ స్టెప్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని ఒకేలా ఉంటాయంట. నెక్స్ట్ ఫాక్ డాన్స్. నెక్స్ట్ దమ్హాల్ అనేది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి, దమాల్ డాన్స్ అనేది హర్యానాకి సంబంధించి. జూమర్ అనేది ఒక ఆర్నమెంట్ అంట వాళ్ళు ధరించేది. ఆ ఆర్నమెంట్ వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. లూర్, ఇది ఓన్లీ విమెన్స్ మాత్రమే చేసే డాన్స్ గా చెప్తున్నారు. లూరు, జూమర్, దామల్, ఫాగ్, కొరియా. అండ్ పంజాబ్కి వచ్చేటప్పటికి బాంగ్రా, గిద్దా అండ్ ధాన్కర్ లేదా గట్కా డాన్స్ గా చెప్తాం. సో ఇట్లా మనం పంజాబ్ గురించి చెప్పుకున్నాం, హర్యానా గురించి, హిమాచల్ ప్రదేశ్ గురించి, అలాగే జమ్మూ కాశ్మీర్ గురించి, లడాక్ గురించి. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ లేకపోతే వేరొక స్టేట్ చెప్పుకొని కొన్ని స్టేట్స్ కంప్లీట్ చేస్తాం కదా. సో ఈ స్టేట్స్ అన్నిటికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. మీకు ఫోక్ డాన్సెస్ మీద ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ జీకే టాపిక్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ స్కీమ్ అనేది, పథకం ఏదైతే ఉందో డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సాకి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ కాస్ట్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిందో దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మనకి ప్రధానమంత్రి జనజాతీయ మనకి మహా అభియాన్ అనే ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించింది, డిస్కస్ చేసింది. సో ఆ స్కీమ్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం అనమాట. దాన్ని జన్మాన్ పథకం అని కూడా అంటారు. దీన్ని ఎప్పుడు మనకి స్టార్ట్ చేశారంటే November 15 జన్జాతి గౌరవ దివాస్ అని చెప్పేసి November 15 ని పిలవడం జరుగుతుంది అనమాట. జన్జాతి గౌరవ దివాస్ సందర్భంగా 2023 November 15న జార్ఖండ్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విజిట్ చేసినప్పుడు అక్కడే ఈ పథకాన్ని ప్రారంభించారనమాట. జన్మాన్ అనే పథకాన్ని. జాన్మాన్ పథకం అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. 2023 November 15 జన్జాతీయ గౌరవ దివాస్ డే సందర్భంగా ఇన్ జార్ఖండ్ లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. దీని యొక్క టోటల్ అవుట్లే వచ్చేటప్పటికి చాలా సోర్సెస్ లో 24,000 crores అని ఉంది, 24,000 కోట్లు చాలా న్యూస్ పేపర్స్ లో. కానీ మనకి అఫీషియల్ గా వీళ్ళు ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే వీళ్ళు రిలీజ్ చేసిన ఏదైతే మనకి డేటా ఉంటుందో దాంట్లో మనకి 24,104 కోట్లు అని చెప్పేసి ఉంది. 24,104 crores తోటి ఈ అవుట్లే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బడ్జెట్ ఎస్టిమేషన్ అన్నమాట దీనికి సంబంధించి. దీంట్లో ఏం చేస్తారంటే పీవీటీజీ అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఏవైతే మొత్తం గిరిజన జాతుల్లో దయనీయమైన పరిస్థితిలో ఉంటాయో వాటిని పీవీటీజీలుగా గుర్తించి వాటిని అప్లిఫ్ట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి ఈ జన్మాన్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారనమాట. సో మనకి పీవీటీజీస్ అనే కాన్సెప్ట్ 1973లో ఇండియాలో కనిపించింది. ఎందుకంటే దెబార్ కమిషన్ అనేది ఏదైతే ఉందో సో అది ప్రస్తావించింది అసలు పీవీటీజీస్ అనే దాన్ని. అయితే అది ప్రస్తావించినప్పుడు పీవీటీజీ అని లేదు, పీటీజీ అని మాత్రమే ఉంది. పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి ఉంది. 2006లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పీటీజీ అనే దాన్ని పీవీటీజీగా మార్చిందనమాట.
టోటల్ గా ఇండియాలో 75 పీవీటీజీస్ ఉన్నాయి ఇప్పటిదాకా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. టోటల్ 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మొత్తం. అంటే మనకి ఏవైతే 28 స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ లోనే ఉండరు కదా, అన్ని యూనియన్ టెరిటరీస్ లోనే ఉండరు కదా. సో మొత్తం వీళ్ళున్న స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి ఎన్ని ఉన్నాయంటే 18. దాంట్లో ఎక్కువ పీవీటీస్ ఉన్నది ఎక్కడ అంటే ఒడిస్సాలో 15, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు 12. సో వీళ్ళ నుంచి ఒక ముగ్గురిని తీసుకెళ్లి మనకి ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ లో జాయిన్ చేస్తున్నారు. ఈ అప్లిఫ్ట్మెంట్ అనేది రావడానికి, వీళ్ళు ఈ వల్నరబుల్ సిచ్యువేషన్ నుంచి మనకి డెవలప్ అవ్వడానికి, అక్కడ నుంచి మనకి చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా ట్రైబల్ మినిస్ట్రీ ఏ ప్రోగ్రామ్ ని చెప్పింది? ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఈ ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారు, దేనికోసం, ఏ డేట్ లో లాంచ్ చేశారు, ఆ డేట్ స్పెషాలిటీ ఏంటి, ఏ స్టేట్ లాంచ్ చేశారు, ఏ ప్లేస్ లో లాంచ్ చేశారు, ఎబ్రివేషన్ ఏంటి, సో దీనికి సంబంధించి ఏదైనా వర్డ్ ఉంటే ఆ వర్డ్ వెనకాల ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇవి తెలుసుకుంటే స్కీమ్ కి మనకి సరిపోతాయి. ఇది స్కీమ్ కమ్ కరెంట్ అఫైర్ కాబట్టి మనకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్ అండి, స్కీమ్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఎంసీక్యూస్ చూద్దాం కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ద దీనబంధు చోటు రామ థర్మల్ పవర్ ప్లాంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్? సో మనకి రీసెంట్ గా దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ అప్రూవ్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్. సో మనకి ఏదైతే చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉందో దీనబంధు, సో ఇది మనకి హర్యానాలో అప్రూవ్ అయింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి 800 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ లేదా 800 మెగావాట్ ఎనర్జీని సప్లై చేస్తుంది అని చెప్పేసి హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇండియాలోకి వచ్చేటప్పటికి లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ గా ఏది ఉంది అని అడిగితే, ఇండియాలో లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ గా వింధ్యాంచల్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. సో దీన్ని సింగ్రౌలి థర్మల్ పవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది సింగ్రౌలీలోనే లొకేట్ అయి ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్ వింధ్యాంచల్ థర్మల్ పవర్ ప్లాంట్, దిస్ ఇస్ ద లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడులో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది మనకి ఉత్తరప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. కర్ణాటకలో కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఒకటి లొకేట్ అయి ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. రావత్ బట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. రావత్ బాట్ ఇన్ రాజస్థాన్ అండ్ థారాపూర్ ఇన్ మహారాష్ట్ర, కైగా ఇన్ కర్ణాటక, నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్, కాక్రపారా ఇన్ గుజరాత్ ఏరియా. అలాగే తమిళనాడులో కల్పాకం లేదా కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ గా చెప్పడం జరుగుతుంది. సో అవి రిపీట్ చేసుకుంటా ఉండండి. అండ్ రీసెంట్ గా మాత్రం దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గా హర్యానాలో అప్రూవ్ అయింది. ఈవెన్ సూరజ్ కుంద్ ఫెస్టివల్ కూడా మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారో హర్యానాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి మార్క్ ఫిలిప్స్ అరైవ్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫర్ అ 6-day విజిట్ టు ఇండియా అండ్ హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో మనకి మార్క్ ఫిలిప్స్ అనే పర్సన్ 6-day విజిట్ కి ఇండియాకి వచ్చారు. ఈయన ఏ కంట్రీకి సంబంధించి? మంగోలియా అని చెప్పేసి ఉందన్నమాట. ఉక్నాగిన్ కుర్లేసుక్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మనకి ఉక్నాగిన్ కుర్లేసుక్ అనే పర్సన్ మంగోలియాకి సంబంధించి ఉన్నారనమాట. ఏమంటారు? ప్రెసిడెంట్ గా అని చెప్పొచ్చు, ఉక్నాగిన్ కుర్లేసుక్. అలాగే నెక్స్ట్ ఫిలిప్పైన్స్ కి సంబంధించి మార్కోస్ అనే పర్సన్ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. ఇండోనేషియాకి సంబంధించి జాకో విడోడో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, జాకో విడోడో ఈజ్ అ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. అండ్ మార్కోస్ వచ్చేటప్పటికి ఫిలిప్పైన్స్ కి, ఉక్నాగిన్ కుర్లేసుక్ వచ్చేటప్పటికి మనకి మంగోలియా. ఇక గయానాకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా మనకు ఉన్నది మార్క్ ఫిలిప్స్ గా చెప్పొచ్చు. సో ఈయన ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కశ్మీర్ ట్రావెల్స్ ఇన్ ప్యారడైజ్ ఆన్ అర్త్ 2024? సో కశ్మీర్ రిలేటెడ్ గా ట్రావెల్ కి సంబంధించి 2024 లో బుక్ ని రిలీజ్ చేసిన ఆథర్ ఎవరని అడుగుతున్నారు. రోమేష్ భట్టాచారి గారుగా చెప్పొచ్చు అనమాట. సారీ, రోమేష్ భట్టాచార్జీ గారుగా చెప్పొచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఆదిత్య గారు వచ్చేటప్పటికి ఏంటంటే మోదీ గారి మీద ఒక బుక్ ని రాశారు. మోదీ నార్త్ ఈస్ట్ వే అన్నట్టుగా ఒక బుక్ ని రాయడం జరిగింది మనకి ఆదిత్య గారు, అది రిలీజ్ అయింది. దామోదర్ పది గారు వచ్చేటప్పటికి మనకి ద స్క్రాపర్స్ వే అనే ఒక బుక్ ని రాశారు. అలాగే సుగాతా బోస్ గారు వచ్చేటప్పటికి ఏషియా ఆఫ్టర్ యూరప్.
సుగాతా బోస్ గారు ఏషియా ఆఫ్టర్ యూరప్ 2024లోనే రిలీజ్ అయింది. ద స్క్రాపర్స్ వే అనేది వచ్చేటప్పటికి దామోదర్ గారు 2024లోనే రిలీజ్ అయింది. కశ్మీర్ బుక్ వచ్చేటప్పటికి రోమేష్ గారు, ఆదిత్య గారు వచ్చేటప్పటికి మోదీ నార్త్ ఈస్ట్ వే అనే దాన్ని రాశారనమాట. సో ఇవి రీసెంట్ గా 2024లో రిలీజ్ అయిన బుక్స్. ఈ క్వశ్చన్ కి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో రీసెంట్ గా యునెస్కోకి సంబంధించి ఎడ్యుకేషన్ కి అంబాసిడర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి వినీషియస్ జూనియర్. సో వినీషియస్ జూనియర్ అనే పర్సన్ మనకి బ్రెజిలియన్ ఫుట్బాలర్ అండి. ఈయన బ్రెజిలియన్ ఫుట్బాలర్. ఈయనే సెలెక్ట్ అయ్యారనమాట రీసెంట్ గా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డేవిడ్ బెక్హమ్ కూడా మనకి ఫుట్బాలరే అన్నమాట. అయితే ఈయన వచ్చేటప్పటికి ట్యాంపర్ అని చెప్పేసి ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా రీసెంట్ గా ఈయన సెలెక్ట్ అవ్వడం జరిగింది, ట్యాంపర్ అనే దానికి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ రూపే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వ్యాలిడ్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో రీసెంట్ గా ఈ క్రింది వన్లో ఏ బ్యాంక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వ్యాలిడ్ డెబిట్ కార్డ్ అనే ఒక ఫెసిలిటీని ఇవ్వడం జరిగింది? ఎన్సిఎంసి అనే ఒక ఫెసిలిటీని ఏ బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఫెడరల్, ఐసిఐసిఐ. సో ఫెడరల్ బ్యాంక్ అనేది మనకి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి అలూవా అనే ప్రాంతంలో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళగా చెప్పొచ్చు అనమాట దీని హెడ్ క్వార్టర్స్. అలాగే ఈ ఫెడరల్ బ్యాంక్ కి రీసెంట్ గా మనకి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయిన వ్యక్తి ప్రణయ్ హెచ్ఎస్ గా చెప్పొచ్చు అనమాట. ప్రణయ్ హెచ్ఎస్ ఈజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈయననే ఫెడరల్ బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. ఎస్బీఐ కి ఎంఎస్ ధోని గారు, అలాగే బంధన్ బ్యాంక్ కి సౌరవ్ గంగోలీ గారు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్ కి. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వ్యాలిడ్ డెబిట్ ఫెసిలిటీ అనేది మనకి ఫెడరల్ బ్యాంక్ అందిస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, బ్రెజిల్ డిక్లేర్ డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీ. సో డెంగ్యూ హెల్త్ ఎమర్జెన్సీని బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియో డి జెనారియో మనకి డిక్లేర్ చేయడం జరిగింది, దానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఆంధ్ర ఒడిస్సాకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్ ని పార్లమెంట్ రీసెంట్ గా పాస్ చేసింది, దాని గురించి మనం డిస్కస్ చేసాం. న్యూ ఫిషరీ స్కీమ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రధానమంత్రి మత్స్య సహా కిసాన్ యోజన అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది, దాని గురించి డిస్కస్ చేసాం. వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ 1974, నీటి కాలుష్య నివారణ చట్టం 1974, దీని యొక్క సవరణ జరిగింది, అమెండ్మెంట్ అనేది జరిగింది, దాని గురించి డిస్కస్ చేసాం. 10,000 to 15 lakhs వరకు కూడా ఫైన్స్ ని పెంచుకుంటూ పోతున్నారు ఇక్కడ. అండ్ ఇండియా, చైనా, నెక్స్ట్ మనకి బైలేటరల్ ట్రేడ్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అపాయింట్మెంట్, బుక్ ఫెయిర్, డిఫెన్స్ ఎక్స్పో ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎంసిక్యూస్ ఒక 5 డిస్కస్ చేసాం. అలాగే జన్మాన్ స్కీమ్ ఏదైతే ఉందో మనకి దాని గురించి డిస్కస్ చేసాం. జీకే వచ్చేటప్పటికి ఫోక్ డాన్సెస్ లో ఈ రోజు పంజాబ్, హర్యానాకి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఇవి మనం డిస్కస్ చేసుకున్న థియరీ కరెంట్ అఫైర్స్, ఎంసిక్యూస్, వన్ లైనర్, జీకే అండ్ స్కీమ్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.